కనుమ రోజు భూమికి, ఆవులకు, ఎడ్లకు పూజలు చేస్తారు. ఏడాది మొత్తం సేవ చేసే పశువులకు కృతజ్ఞతగా జరుపుకునే పండుగ ఇది. ముచ్చటైన సంక్రాంతి సంబరంలో చివరి రోజున కనుమ పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడింటి దేనికదే ప్రత్యేకత. ముఖ్యంగా కనుమ పండుగను పశువుల పండుగని చెబుతారు. రైతన్నల సంతోషానికి మారుపేరైన సంక్రాంతి సంబరంలో పశువుల పాత్ర ఎంతో గొప్పది. రైతులు పొలం దున్ని, విత్తనాలు నాటి, పంట పండించి ఇంటికి చేర్చే వరకు అడుగడుగునా పశువుల ప్రాధాన్యత ఎక్కువే. కేవలం పంట పండించేందుకు కాదు, ఆవులు, ఎద్దులు, పాడి రైతులకు మరో ఆదాయ వనరు కూడా. గ్రామాల్లో పశువులను కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకుంటారు. అలాంటి వాటికి ఏడాదిలో ఒక్కరోజైనా కృతజ్ఞతలు చెప్పడమే కనుమల ఆంతర్యం. కనుమ రోజు ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడిగి పసుబొట్టు పెట్టి కాళ్ళకు గజ్జెలు కడతారు, మెడలో దండ వేస్తారు, కొమ్ములను కూడా అందంగా అలంకరిస్తారు. రంగురంగుల కాగితాలు, రిబ్బన్లు కడతారు, తోకను కూడా అందంగా అలంకరిస్తారు. ఇప్పుడంటే కనుమ సందడి పెద్దగా కనిపించడం లేదు, కానీ ఒకప్పుడు గ్రామాల్లో చాలా నియమాలు పాటించేవారు. ముఖ్యంగా కనుమ రోజు స్వయంగా ఇంటి యజమానులు అడవికి వెళ్ళి ఔషధ వృక్షాలైన నేరేడు, మద్ది, మారేడు, నల్లేరు, మోదుగా చెట్ల పూలు, ఆకులు, కాండం, వేర్లు వీటిని తీసుకొచ్చేవారు. వీటిని మొత్తం కలిపి పొడి చేసి పశువులకు తినిపించేవారు. ఏడాదంతా అవి ఆరోగ్యంగా ఉండాలని, ఎలాంటి జబ్బులు వాటికి ఉన్నా తగ్గిపోవాలని, రోగనిరోధక శక్తి పెరగాలని వాటి కోసం రోజంతా సమయం కేటాయించేవారు. ఇప్పుడు ఇవేవి పాటించడం లేదు, కానీ అలంకరించి పూజిస్తున్నారు. రోజంతా వాటికి విశ్రాంతి ఇస్తున్నారు. పశువుల పండుగ రోజు వాటి దేవుడైన కాటమరాయుడిని పూజిస్తారు. ఊరి పొలిమేరల్లో ఉండే ఈ కాటమరాయుడు ఆ గ్రామంలో పశువుల సంతతిని కాపాడుతాడని గ్రామస్తుల మరియు రైతుల నమ్మకం. పశువుల అలంకరణ, పూజ తర్వాత బండ్లు కట్టి కుటుంబంతో కలిసి కాటమరాయుడి గుడికి కానీ, ఊరి పొలిమేరల్లో ఉండే ఆలయాలకు కానీ వెళ్ళి మొక్కులు చెల్లిస్తారు. ఈ సమయంలో కోళ్ళు, మేకలు, పొట్టేళ్లు బలిస్తారు. రక్తాన్ని పొంగలిలో కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి మిగిలింది తీసుకెళ్లి పొలాల్లో చల్లుతారు. ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని రైతుల విశ్వాసం. ఆలయాల నుంచి ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత బలి ఇచ్చిన వాటిని వండుకొని ఇంటిలిపాది తింటారు. అంటే పిండి వంటలతో సంక్రాంతికి విందు పెడితే కనుమ మాత్రం మసాలా ఘుమఘుమలతో ముగుస్తుంది. భోగి రోజు చిన్నారుల తలపై భోగి పళ్ళు పోసినట్టే కనుమ రోజు పశువులకు కూడా దిష్టి తీస్తారు. ఇలా చేస్తే వాటి ఆయుష్ వృద్ధి చెందుతుందని నమ్మకం. 3 రోజుల పండుగలో 3వ రోజు కూడా చాలా ముఖ్యమే. ఇంత హడావుడి ఉంటుంది కాబట్టి కనుమ రోజు కాకి కూడా కదలదు అనేవారు పెద్దలు. కాదు కూడదని ఆ రోజు ప్రయాణం చేస్తే ఆటంకాలు తప్పవని అంటారు. ఏడాదిలో 3 రోజుల పాటు సంబరంగా జరుపుకునే ఈ పండుగ రోజు అంతా కలిసి ఉండాలనే ఉద్దేశంతో అలా చెప్పారు. కాన ప్రయాణం చేస్తే ఏదో జరిగిపోతుందనే భావన అవసరం లేదంటారు మరికొందరు. కాబట్టి ఇప్పటికీ కొంతమంది ఎలాంటి ప్రయాణాలు చేయకుండా ఇంట్లోనే కనుమ పండుగను జరుపుకుంటూ వస్తున్నారు. కనుమ రోజు మినుములు కూడా తినడం ఒక సంప్రదాయంగా వస్తుంది. శీతాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మినుములతో తయారు చేసిన గారెలు లేదా ఇతర పదార్థాలను తీసుకోవడం ఈ పండుగ ప్రత్యేకత. అంతేకాకుండా కనుమ పండుగ రోజున కొన్ని పల్లెలు ధాన్యపు అంకులను ఇంటి గుమ్మానికి కట్టి పక్షులను ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఇలా చేయటం ప్రకృతి పట్ల కృతజ్ఞత చాటిన వారవుతారని పూర్వీకులు చెబుతున్నారు.